హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను టాపిక్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎస్ఎన్‌బి ఎగ్జామ్ కోసం. మీరు సింగపూర్ రావాలనుకుంటే మ్యాండేటరీ అనేది ఖచ్చితంగా మీరు సింగపూర్ నర్సింగ్ బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి. అంటే ఎగ్జామ్ రాయకుండా కూడా వచ్చిన వాళ్ళున్నారు. అది ఇంతకు ముందు ప్రెజెంట్ అది ఇక్కడ నడుస్తుందో లేదో నాకు తెలీదు. అదేంటి ప్రాసెస్ అంటే ఎగ్జామ్ రాయకుండా ఇక్కడికొచ్చి కొన్నాళ్ళు వర్క్ చేసిన తర్వాత, ఆ తర్వాత కూడా ఎగ్జామ్ రాయమని చెప్తారు. రాయాలి కూడా. కొంతమంది ఎగ్జామ్ రాసి ఇక్కడికొచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయినోళ్ళు వాళ్ళున్నారనమాట. అది మళ్ళీ బాధనిపిస్తుంది కదా! ఇక్కడి వరకు వచ్చి కొంతకాలం వర్క్ చేసి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోవడం. సో, దానికన్నా అది ఇక్కడికొచ్చి రాయడం కన్నా ఇండియాలో మీరు ఎగ్జామ్ రాసుకొని పాస్ అయితే బావుంటుందని నా ఒపీనియన్ అనమాట. ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే బేసిక్ చెప్తున్నాను నేను. ఎగ్జామ్ అయితే సింగపూర్ నర్సింగ్ బోర్డ్‌కి మనం లైఫ్‌లో 2 అటెంప్ట్స్ మాత్రమే ఇవ్వగలమండి. ఒక్కోసారి ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయితే ఇంక థర్డ్‌కి మనం కూర్చోవడానికి అవ్వదు ఎగ్జామ్‌కి. అది దానికోసం చెప్తున్నాను. సో, సింగపూర్ నర్సింగ్ బోర్డ్ ఎగ్జామ్ ఎన్‌రోల్డ్ నర్సెస్‌కి ఒకలా ఉంటుంది. అలాగే స్టాఫ్ నర్సెస్‌కి ఇంకొకలా ఉంటుంది. అంటే స్టాఫ్ నర్స్ ఎగ్జామ్‌తో పోలిస్తే ఎన్‌రోల్ నర్స్ ఎగ్జామ్ కొంచెం ఈజీ అన్నట్టుగానే విన్నాను నేను. నాకు అర్థమైనంత వరకు. ఎందుకు అనంటే సింగపూర్ నర్సింగ్ బోర్డ్‌కి ఎన్‌రోల్ నర్సెస్‌కి వాళ్ళకి ఎలాగంటే ఎన్‌రోల్ నర్సెస్ ఇక్కడ స్టాఫ్ నర్సెస్‌కి అసిస్ట్ చేస్తున్నట్టనమాట. అలా నర్సెస్ కాదని కాదు నర్సెసే. కాకపోతే స్టాఫ్ నర్సెస్ మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ మాత్రమే ఇవ్వడం కాదు. ఎన్‌రోల్డ్ నర్స్ చేసే అన్ని పనులు స్టాఫ్ నర్సులు చేస్తారు. వాళ్ళు ఎక్స్‌ట్రాగా చేసేదేంటి అనంటే మెడిసిన్ ఇవ్వడం. మెడిసిన్ మనం ఇవ్వకూడదనమాట పేషెంట్‌కి. మనం నర్స్‌కి స్కాన్ చేసి ఆ మెడిసిన్ అక్కడ పెట్టెళ్ళిన తర్వాత పేషెంట్‌కి అదే మెడిసిన్ మనం ఫీడ్ చేయొచ్చు. కానీ మనం ఇవ్వడానికి ఉండదు. అలాగే డాక్యుమెంటేషన్ కూడా హ్యాండ్ ఓవర్ స్టాఫ్ నర్సెస్ చేస్తారు. అందుకే వాళ్ళకి కొంచెం జీతాలెక్కువ, వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువ. మనకు అలా కాదు మనం అసిస్టింగ్ కాబట్టి మనకు కూడా వర్క్ ఉంటుంది. ఉండదని అనను. వాళ్ళతో పోలిస్తే కొంచెం స్ట్రెస్ తక్కువుంటుంది. జీతం కూడా తక్కువే ఉంటుంది. ముందు వీడియోలో నేను చెప్పినట్టుగా స్టాఫ్ నర్సెస్‌కి, ఎన్‌రోల్ నర్సెస్‌కి జీతం దగ్గర దగ్గర 80,000 నుంచి ₹1,00,000 వరకు తేడా ఉంటుందండి. కానీ హౌసింగ్ అలవెన్స్ అయితే మాత్రం సేమ్ ఉంటుందండి. అదేమీ మారదు. కొంచెం వార్డ్ అలవెన్స్ మారుతుంది. షిఫ్ట్ అలవెన్స్‌లు మారుతాయన్నమాట. నైట్ షిఫ్ట్‌కి, అలాగే ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌కి వాళ్ళతో పోలిస్తే మనకి అలవెన్స్ కొంచెం తక్కువొస్తుంది. అలాగే యాన్యుయల్ లీవ్స్ కూడా తక్కువే వస్తాయి. నేనిప్పుడు ఎగ్జామ్ కోసం మొదలుపెట్టాను కదా! టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ నేను చెప్పాలనుకున్నదైతే ఇది కూడా మనకి యూజ్‌ఫుల్లే కాబట్టి చెప్తున్నాను. సో, నేను చెప్పినట్టుగా అలవెన్సెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. అలాగే యాన్యుయల్ లీవ్స్ కూడా మనతో పోలిస్తే అంటే ఎన్‌రోల్ నర్సులతో పోలిస్తే స్టాఫ్ నర్సులకి ఒక వారం రోజులు ఎక్కువిస్తారనమాట. ఒక 5 రోజులు ఎక్స్‌ట్రా ఒక స్లాట్ ఎక్స్‌ట్రా వస్తుంది. అది అడ్వాంటేజ్. సో, నేనిప్పుడు చెప్పాలనుకున్న సింగపూర్ నర్సింగ్ బోర్డ్ ఎగ్జామ్ గురించి కదా! సింగపూర్ నర్సింగ్ బోర్డ్ ఎగ్జామ్ ఏంటి అనంటే, మరీ డీప్‌గా ఎళ్లరు సబ్జెక్ట్. నాకు అర్థమైనంత వరకు నేను రాసినంత వరకు చెప్తున్నాను. బేసిక్ అనాటమీ మీకు తెలిసుండాలి ఫస్ట్‌ది. మీకు నర్సింగ్ ఫండమెంటల్స్‌లో కూడా గ్రిప్ ఉండాలి. దాంట్లోనే చాలా వరకు వస్తాయి క్వెషన్స్. మీరు మీ క్రిటికల్ థింకింగ్‌ని ఉపయోగించాలి. అంటే ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఒక నర్స్‌గా మీరు ముందుగా ఏం చేస్తారు? ఎలా రియాక్ట్ అవుతారు? సిట్యుయేషన్ బేస్ చేసుకునే వస్తాయండి క్వెషన్స్ అండి. సో అండ్ సో పేషెంట్ ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. అతను నువ్వు ఏం ట్రీట్మెంట్ చేస్తావు? అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడంటే 4 కరెక్టే ఉంటాయి. ఏది రాంగ్ ఉండదు. కానీ అందులో ముందుగా నువ్వేది చేయాలి? ఆ పేషెంట్‌కి ఉన్న కండిషన్‌ని అతన్ని తగ్గించడానికో, లేదంటే అతన్ని స్టేబుల్ చేయడానికో ముందుగా నువ్వేం చేస్తావు? అది మనం తెలివి ఉపయోగించి అక్కడ ఆన్సర్ చేయాల్సిందనమాట. మాక్సిమం క్వెషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. ఏదో ఈ మెటీరియల్ చదవండి, అది ప్రిపేర్ అవ్వండి అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే నాకు కూడా ఏజెంట్ ఒక మెటీరియల్ ఇచ్చారు. వాళ్ళది కూడా మిస్టేక్ కాదు. అందులో చాలా క్వెషన్స్ ఉన్నాయి. దాదాపు ఒక 2000 క్వెషన్స్ దాకా ఉన్నాయి. ఆల్‌మోస్ట్ సగం చదివేసాను నేను. నాకున్న తక్కువ టైంలోనే. కానీ అందులో నుంచి ఒకటో, రెండో వచ్చాయి అంతే. ఎందుకు అనంటే వాళ్ళకి కూడా తెలీదు. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ క్వెషన్ పేపర్ వాళ్ళే తీసేసుకుంటారు. మనకివ్వరు. ఆ క్వెషన్స్ మనం ఇవే వస్తాయని చెప్పలేమనమాట. మనం మన తెలివి ఉపయోగించి క్వెషన్ మనం అర్థం చేసుకొని చదివితే ఆన్సర్ కూడా అందులోనే ఉంటుందని మనకి క్వెషన్ అర్థమైతే ఆటోమేటిక్‌గా ఆన్సర్ కూడా మనకి తెలిసిపోతుందనమాట. దాన్ని బట్టి ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోయినా క్వెషన్‌నే మీరు పదే పదే చదవండి. రిపీటెడ్‌గా మీకు అర్థమవుతుంది. మాక్సిమం అర్థమవుతుంది. నర్సింగ్ బోర్డ్ ఈ ఎగ్జామ్ ఎలా అంటే 1 అవర్ ఏమో టైమ్ ఉంటుందండి. క్వెషన్స్ ఎన్నంటే నంబర్ నాకు సరిగ్గా గుర్తులేదు. నేను మర్చిపోయాను. నాకు గుర్తున్నంత వరకు 60 ఉంటాయో ఏమో నాకు సరిగ్గా తెలీదు. కానీ టైం మాత్రం గుర్తుందండి. ఖచ్చితంగా 1 అవర్ మాత్రమే ఉంటుందది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నర్సింగ్ నేను చెప్తున్నాను కదా! ఎగ్జామ్‌కి కొంచెం అంటే టూ మచ్‌గా ప్రిపేర్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు గానీ, మన తెలివి మొత్తం వాడాలి ఆ టైంలో.
నేను ఎగ్జామ్ రాస్తానని ఒక వారం ముందు వరకు నాకే తెలీదు అసలు చెప్పాలంటే. నేను వేరే మా ఫ్రెండ్ తను రాయడానికి వెళ్తుంది ఎగ్జామ్‌కి. నేను ఇలా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. నువ్వు నాకు తోడు రాగలవా? అంటే సర్లే దానిదేముంది వస్తాను చెన్నైకి అని అన్నాను. సో, తను అదేంటి నువ్వు వస్తానంటున్నావు కదా! నువ్వు కూడా రాయొచ్చు కదా! అని సరదాగా అంది. లేదులే నాకెక్కడ అవుతది అంటే, లేదు లేదు నువ్వు రాయాలని చెప్పి తను ఏజెంట్‌ని రిక్వెస్ట్ చేసి నా పేరు యాడ్ చేపించింది. యాడ్ చేపించిన తర్వాత ఇంక వారం రోజుల్లో ఎగ్జామ్ ఉందనిపించుకొని, ఇంక 2 రోజుల్లో మనం బయలుదేరుతా అనిపించుకొని తను ఆగిపోయింది. వాళ్ళ ఫాదర్‌కి హెల్త్ బాగోకపోవడం వల్ల. అసలు నాకు ప్లాన్ లేదు నేను రాయాల్సిందని కాదు. ఒక వారం రోజుల్లో ఎగ్జామ్ అనగా నా పేరు అక్కడ యాడ్ చేశారు. అన్ని దేవుడి దయ. ఇంకా నేనిక్కడికి రావాలని ఉంది నా డెస్టినీలో. సో, వచ్చి వారం రోజుల్లో నేను ఎంతో కొంత ప్రిపేర్ అంటే నేను అంత నెల ప్రిపేర్ అయ్యి వచ్చి రాసినోళ్ళు కూడా ఉన్నారు. అదంతా నాకు తెలీదు. కానీ నాకు తెలిసి నా ప్రిపరేషన్ అయితే 2, 3 డేసేనండి. నాకు అప్పుడు డ్యూటీస్ కూడా ఉన్నాయి. డ్యూటీస్ చేసుకుంటూ నేను రఫ్‌గా ప్రిపేర్ అయిందంటే 2, 3 డేస్ మాత్రమే. కానీ నాకు క్వెషన్స్ రాసినప్పుడే నాకర్థమైంది. ఇది కొంచెం పర్లేదు నేను పాస్ అయ్యేలా ఎవరడిగినా కూడా నేను రాసిన వెంటనే కూడా చెప్పాను. నా ఫ్యామిలీకి కూడా చెప్పాను బాగా రాసానని. సో, దాన్ని బట్టి అంటే 2, 3 డేస్ ప్రిపేర్ అయిన నేనే రాయగలిగాను ఎగ్జామ్ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అది అంత టఫ్ కాదు. అలా అలా అని చెప్పి ఈజీగా కూడా తీసుకోకండి. ఎందుకు అంటే 200 మంది రాసారు నా బ్యాచ్‌లో. నేను ఎగ్జామ్ రాసిన బ్యాచ్‌లో. కానీ 20 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. దాన్ని బట్టి కూడా చూసుకోండి. అది అంత ఈజీ కాదు. అలానే అంత డిఫికల్ట్ కూడా కాదు. మనం ఎంతవరకు అర్థం చేసుకొని రాస్తున్నాం, ఎంతవరకు మన తెలివితేటలు ఉపయోగించాం ఒక సిట్యుయేషన్‌లో, దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట ప్రాసెస్ మొత్తం. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో. నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్‌ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. నా వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.